హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా కోర్టుల్లో 1620 పోస్టుల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు 10 రకాల నోటిఫికేషన్స్ విడుదల చేసిన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. మన ఛానల్లో ఉద్యోగాలకు సంబంధించి విడుదల చేసిన ప్రతి నోటిఫికేషన్ కూడా తెలియజేస్తూ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాము. ప్రీవియస్ వీడియోస్ అనేవి ఛానల్లో ఉంటాయి, మీరు చూసి మీకు నచ్చిన ఉద్యోగాలకు అప్లై చేయండి. ఈ వీడియోలో ప్రాసెస్ సర్వర్ అనే ఉద్యోగాల భర్తీ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ వివరాలు అయితే తెలియజేస్తాను. మొత్తం 164 వేకెన్సీస్ ఉన్నాయి. జిల్లాల వారీగా ఉన్న ఖాళీల వివరాలతో పాటుగా కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఏపీ జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యొక్క యాప్లో కంప్లీట్ సిలబస్ని కవర్ చేస్తూ ఒక ఆన్లైన్ క్లాసెస్ కోర్స్ అయితే పెట్టడం జరిగింది. ఈ క్లాసెస్ అనేవి మీరు ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా ఎన్నిసార్లైనా చూడొచ్చు. సీనియర్ ఫ్యాకల్టీ ఈ క్లాసెస్ అయితే చెప్పడం జరిగింది. ఇందులో మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ నెంబర్, పేరు ఇచ్చి లాగిన్ అయ్యి ఈ కోర్సులో ఉన్నటువంటి డెమో క్లాసెస్ ఫస్ట్ చూసి నచ్చితేనే కోర్స్ తీసుకోండి. అత్యుత్తమమైనటువంటి ఫ్యాకల్టీ ఈ క్లాసెస్ అనేవి చెప్పించడం జరిగింది. ప్రస్తుతం ఆఫర్లో కోర్సు ప్రొవైడ్ చేస్తున్నాము. ఆఫర్ కంప్లీట్ అయ్యేలోపు ఈ మంచి కోర్సుని త్వరగా తీసుకోండి. మరి తాజా నోటిఫికేషన్ డీటెయిల్స్ చూస్తే, ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతిలో ఉన్నటువంటి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి విడుదల చేయడం అయితే జరిగింది. ఇక్కడ ప్రాసెస్ సర్వర్ అనే ఉద్యోగాల భర్తీ కోసం అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పోస్టులకు ఎంపిక అయితే 23,780 నుంచి 76,730 మధ్య ఉండేటువంటి పే స్కేల్ ప్రకారం జీతం చెల్లిస్తారు. దీంతో పాటు ఇతర అలవెన్సులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు మే 13 నుంచి జూన్ 2 వరకు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుందని చెప్పి నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. అలాగే కోర్టుల్లో కాంట్రాక్చువల్, అవుట్సోర్సింగ్, డైలీ వేజ్ బేసిస్లో పనిచేస్తున్న వారు కూడా ఈ పోస్టులకి జూన్ 13 నుంచి జూన్ 24 వరకు ఆన్లైన్లో అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. జిల్లాల వారీగా ఖాళీల లిస్ట్ అయితే చూడొచ్చు. అనంతపురంలో 1 వేకెన్సీ ఉంది. అలాగే చిత్తూరు జిల్లాలో 21 వేకెన్సీస్ ఉన్నాయి. ఈస్ట్ గోదావరిలో 25, గుంటూరులో 20, కృష్ణా జిల్లాలో 21, కర్నూలు జిల్లాలో 2, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 6 పోస్టులు, ప్రకాశం జిల్లాలో 18 పోస్టులు, శ్రీకాకుళం జిల్లాలో 7 పోస్టులు, విశాఖపట్నం జిల్లాలో 8 పోస్టులు, అలాగే వెస్ట్ గోదావరి జిల్లాలో 15, వైఎస్ఆర్ కడప జిల్లాలో 20 పోస్టులు ఉండడం జరిగింది. మొత్తం 164 పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా భర్తీ చేయడం అయితే జరుగుతుంది. కేవలం 10వ తరగతి పాస్ అయితే చాలు. ఇతర ఎలాంటి క్వాలిఫికేషన్స్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ ఈ పోస్టులకి అప్లై చేయడానికి అవసరమైతే లేదు. అలాగే అభ్యర్థి అప్లై చేసే లేదా అపాయింట్మెంట్ పొందేటువంటి జిల్లా ఏదైతే ఉంటుందో ఆ జిల్లాలో మాట్లాడే స్థానిక భాష అనేది వచ్చి ఉండాలి. అనంతపురం వారైతే తెలుగుతో పాటు కన్నడ, చిత్తూరు వారైతే తెలుగుతో పాటు తమిళం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల వారైతే తెలుగుతో పాటు ఒరియా లాంగ్వేజెస్ యొక్క పరిజ్ఞానం కూడా ఉండాలి. అలాగే ఒకవేళ అప్లై చేసినటువంటి అభ్యర్థుల్లో 2 లాంగ్వేజెస్ వచ్చిన వాళ్ళు లేకపోతే 1 లాంగ్వేజ్ వచ్చిన వారు ఈ జిల్లాల్లో కన్సిడర్ చేయడం జరుగుతుంది. మిగతా జిల్లాల్లో తెలుగు మాత్రం వస్తే సరిపోతుంది. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 42 సంవత్సరాల మధ్య ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. జూలై 1, 2025 నాటికి ఈ ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అన్ని రకాల రిజర్వేషన్స్ కూడా ఈ ఉద్యోగాల ఎంపికలో ఉంటాయి. అవసరమైనటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఈ పోస్టులకు అభ్యర్థులు అప్లై చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. మొత్తం 80 క్వశ్చన్లు ఇస్తారు. 40 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ నుంచి, 10 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ నుంచి రావడం జరుగుతుంది.
30 క్వెషన్స్ అనేవి మెంటల్ ఎబిలిటీ నుంచి రావడం అయితే జరుగుతుందని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది. మరి ఈ పోస్ట్‌కి మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే నోటిఫికేషన్‌లో ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం ప్రిపేర్ అవ్వండి. ప్రతి టాపిక్ కూడా మీరు ప్రిపేర్ అయినట్లయితే చాలా సులభంగానే మీరు మార్కులైతే పొందొచ్చు. ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన వివరాలైతే ఇవి. మెరిట్ బేసిస్‌నే సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఎటువంటి ఆహ్, య ఇంటర్వ్యూలు గానీ, ఇతరవైతే ఉండవు. కాబట్టి ఒకే ఒక ఎగ్జామ్‌లో వచ్చినటువంటి మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థుల యొక్క సెలక్షన్ అయితే ఉంటుంది. అప్లై చేసే అభ్యర్థులు ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులైతే 800, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే రూ. 400, పీడబ్ల్యూడీ అభ్యర్థులైతే రూ. 400 ఫీజు చెల్లించి అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే మీకు నేను తెలియజేశాను. మీరు కూడా కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి. డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. డౌన్లోడ్ చేసి అర్హత ఉన్న ఉద్యోగాలకు అప్లై చేయండి. ఇంకా చాలా రకాల నోటిఫికేషన్స్ ఉన్నాయి. అవి కూడా మన ఛానల్‌లో వీడియోస్ ఉన్నాయి. చెక్ చేసి మీకు ఎలిజిబిలిటీ ఉండే ఉద్యోగాలకు అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.